ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ను గెలిపించాలని కోరుతూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో దైవ సేవకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ మాట్లాడుతూ జగ్గంపేట మండలంలో నిరుద్యోగ యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారన్నారు. జగ్గంపేటలో పరిశ్రమలు కూడా ఉన్నాయని, తనని గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి అధిక సంఖ్యలో దైవ సేవకులు పాల్గొన్నారు. నా పేరు జీవీ సుందర్ అండి. హర్ష్ కుమార్ గారు బలపరిచిన అభ్యర్థిని, హర్ష్ కుమార్ గారు అబ్బాయిని. ఇక్కడికి వచ్చే ఈ ఎలక్షన్లో ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా నేను పలానా పార్టీ, నేను పలానా యూనియన్, నేను పలానా కులం అని ఓటు అడుగుతున్నాడు. ఈరోజు జగ్గంపేట మండలంకి నేను వచ్చి నేను చెప్పేది ఏంటంటే నా యొక్క మేనిఫెస్టో చూడమని చెప్తున్నాను. ఇక్కడ లోకల్గా ఉండే నిరుద్యోగులతో నేను కూర్చున్నాను. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ లోకల్గా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నా కానీ లోకల్గా ఉండే వాళ్ళకి లోకల్గా ఉద్యోగ అవకాశాలు ఉండవు. నేను నా మేనిఫెస్టోలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అని పాయింట్ పెట్టుకున్నాను. దాని ద్వారా లోకల్గా ఉండే విద్యార్థులతో మాట్లాడతాం. లోకల్గా ఉండే విద్యార్థులతో మాట్లాడి వాళ్ళని లోకల్గా ఉండే ఇండస్ట్రీస్తో పరిచయం చేసి వాళ్ళకి ఉపాధి కల్పన చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ దాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. నా మేనిఫెస్టోలో ఉన్న మిగిలిన 7 పాయింట్స్ కూడా చెప్పాను. చెప్పి ప్రజల దగ్గర నుంచి అశేష స్పందన వచ్చింది. నా సీరియల్ నెంబర్ బ్యాలెట్ను నా సీరియల్ నెంబర్ 34 పక్కన ఒకటేసి నన్ను బలపరచమని ప్రజల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.